TH94 న్యూస్కి స్వాగతం. స్టార్ట్ చేస్తాను. రాజకీయం అనేది వ్యక్తిగత దూషణలకు పోదు. ఈరోజు జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు. ఇవి ఆస్తుల పంపకాల కోసం జరుగుతున్నటువంటి కొట్లాట కాదు. ఇది గతంలో మేము ఏం చేసినాము, భవిష్యత్తులో మేము ఏం చేస్తామని చెప్పడమే ఎన్నికల్లో ఓటర్ల దగ్గరకు పోవాలి. అది దాటి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాలు, అరాచకాలు, ఒక అవుట్డేటెడ్ నాయకులు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్లు ఏవైతున్నాయో, బహిరంగ సభల్లో మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో, అది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంతో పాటు రాజకీయ వ్యవస్థలో ఎవరు హర్షించలేనటువంటి విషయాలు. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడాలనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఒకటి అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన 1-2-3 అంశాలు చెప్తాను. చాలామంది ఏంటంటే గ్రామ సర్పంచ్ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆయన చేయాల్సిన అభివృద్ధి పనులు ఆయనే చేయాలి. ఎంపీటీసీ పరిధిలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ సభ్యుని ఆధీనంలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ కొన్ని ఉంటాయి. కొన్ని పనులు ఎమ్మెల్యే చేయాలి, అంటే నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు చేయాలి. అట్లా కాకుండా ఏమైపోయిందంటే చిన్న చిన్న సీసీ రోడ్లు, మోరీలను కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పని లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2-3 అంశాలు మాత్రమే చెప్తాను. గత 40 సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా నేను చిన్న ఉన్నప్పటి నుండి ఎన్నికల వేళ ప్రధానమైనటువంటి ఒక మేనిఫెస్టో అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్టు. నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్టు. కోట్పల్లి ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసినాము, 9200 ఎకరాలకు నీరు వారుతాయి, ఇవన్నీ మాట్లాడటం తప్ప ఎక్కడ కూడా మట్టెడు తీసినటువంటి నాయకులు లేరు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా దుమ్ము దులిపి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి పనులు ప్రారంభం చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాలుగా తాండ్రు ప్రజలు అనుభవిస్తున్నటువంటి పెద్ద అవాస్తవమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ రోడ్. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గత సంవత్సరమే దానికి బడ్జెట్ శాంక్షన్స్ అవన్నీ చేయించేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు 80% రోడ్డు పూర్తయింది. ఇంకా కూడా ఏంటంటే న్యాచురల్ సోలింగ్ కావాలనే ఉద్దేశంతో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న రోడ్డు మీద మళ్ళీ 2 లేయర్లు వస్తున్నాయి. అది 100% పూర్తి అవుతుంది. చాలా 10-15 సంవత్సరాల తర్వాత పూర్తయినటువంటి రోడ్డు హైదరాబాద్ రోడ్డు. అంతేకాకుండా రీసెంట్గా స్పీకర్ గారు, ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసేసి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1-2 పనులు మళ్ళీ తీసుకున్నాను. గత 45-50 సంవత్సరాల కిందట, అంటే నాకు తెలిసి 1978లో 1978-79 ప్రాంతంలో వేసినటువంటి పైప్ లైన్ ఇప్పటివరకు నీళ్ళు అందించేది. మనం చూస్తూ ఉన్నాము, మిషన్ భగీరథ నీళ్లు కనుక ఆగిపోతే తాండ్రకు వేరే ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినటువంటి కాగ్నా రివర్, మంచి నది నీళ్లు మనం తాగడానికి దూరం అయిపోతున్నాం. ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎస్టిమేషన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అయిపోయినాయి, పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా ఎస్టీపీలకు సంబంధించి ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో మనం చూస్తున్నాం, ప్రతిసారి మనకు సమస్య ఏంటంటే వర్షాకాలం రాగానే సగం కాలనీలు నీట మునుగుతున్నాయి. మాటలు చెప్పడం వేరే. అయితే చాలామంది చెప్తా ఉన్నారు, మేము ప్రపోజల్స్ పెట్టినాం, మేము బడ్జెట్ తెచ్చినాము, ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నారు. రాంగ్. నేను పేర్లు తీయదలుచుకోలేదు, కానీ గతంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఆయన 8 కోట్లతోని ప్రపోజల్ పెట్టింది చెప్పారు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి 16 కోట్లకు పెంచారు, కానీ పేపర్ల వరకే పరిమితమైనాయి. కానీ ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
మనం అందరం చూస్తూ ఉన్నాం. చిల్కవాగు పనులు ప్రారంభమైనవి. సుమారుగా 45 కోట్లతోని చిల్కవాగుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి, నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి విషయాలే. అంతేకాకుండా ఐటీఐ కాలేజ్ మనకందరూ తెలుసు. సుమారుగా ఒక 14-15 సంవత్సరాల కింద కాలేజ్ శాంక్షన్ అయింది. ఒక బిల్డింగ్ చూపించలేని పరిస్థితి, కనీసం అద్దె బిల్డింగ్ చూపించలేని పరిస్థితి మన దగ్గర ఉంది. ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పేరు మీద ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకురావడమే కాదు, స్టార్ట్ చేయించడం జరిగింది. ఒక ప్రైవేట్ కాలేజీలో యాజమాన్యం కానీ లెక్చరర్లు కానీ అడ్మిషన్లకు క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుందో అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు అక్కడ పిల్లల్ని అడ్మిషన్ చేయడం జరిగింది. ఈరోజు ఏటీసీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంత ఎఫర్ట్స్ ఎమ్మెల్యే గారు పెడతా ఉన్నారు. అంతేకాకుండా మనకు ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే చూపిస్తున్నారో గతంలో ఉన్నాయి, ఇప్పుడు తాండ్రుకు ఒకటి మీ మాధ్యమంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్కు రావాలంటే ఒక రోడ్ కావాలి. అది అందరికీ తెలిసిన విషయం. మేము రోడ్కు ప్రపోజల్ పెట్టాం అని కాదు. రోడ్ తేవడం వేయడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము. నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు చూసినాను, పాతాండ్రులో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ 3-4 సార్లు శిలాఫలకాలు వేసారు. శిలాఫలకాలు వేస్తూనే ఉన్నారు, దాని పనులు ప్రారంభం చేయలేదు. కానీ రివైజ్డ్ ఎస్టిమేషన్ ద్వారా సుమారుగా 90 కోట్ల రూపాయలని ఆ ఎస్టిమేషన్ తీసుకొని వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ తీసుకొని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి వారందరినీ కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నాము, అక్కడ ఆర్ఓబి అనేది కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులు. ఇవి ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా మనోహర్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఆ మధ్యన కొన్ని రీల్స్ చూశాను అన్ని విలేజ్లలో. ఈ క్రీడా ప్రాంగణం ఎవరు కట్టించిండ్రు, ఈ శ్మశాన వాటికి ఎవరు కట్టించిండ్రు, ఈ రైతు వేదికలు ఎవరు కట్టించిండ్రు అని హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి సంబంధించినటువంటి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా, సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా, సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరికి వచ్చినటువంటి విషయాలు. ప్రతి విలేజ్కి వచ్చినాయి. ఇది ఎవరు గొప్పతనం కాదు. ఇది ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిండ్రా, ఒక రోడ్ వేయించిండ్రా, ఇవి చూడండి. ఈరోజు అందరూ కూడా లక్ష్మీనారాయణపూర్ నుండి స్టార్ట్ చేస్తే ఒకసారి మైల్వార్ వెళ్ళండి, ఎంత పెద్ద రోడ్లు తయారైపోయినాయి. చాలా పెద్ద రోడ్లు అయినాయి మైల్వార్ వరకు. ఒకసారి పోతే అభివృద్ధి ఎంతైంది, రోడ్లు ఎంతైంది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ అభివృద్ధికి సంబంధించినకి ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి మళ్ళీ కోరుతున్నాను. గతంలో ఉన్నటువంటి ఆరోపణలు, అవాకులు చవాకులు వెళ్తున్నటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన ఏమీ చేయలేకపోయింది. ఈరోజు ఇక్కడ డాక్ బంగ్లా ఉండే 10 ఏళ్ళ నుండి వాడుబడ్డ బంగ్లా అయింది, బూత్ బంగ్లా అయింది. ఈరోజు పోయి చూడండి పనులు నడుస్తున్నాయి. అది ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని. ఆ ఊళ్ళో వచ్చేసి క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, అది ఎమ్మెల్యే పని కాదు. ఏ ఉన్నా బడ్జెట్ గవర్నమెంట్ నుండి వస్తుంది. అన్ని ఊళ్ళోకి వచ్చినట్టే అన్ని నియోజకవర్గాలు వచ్చినాయి. ఈ పని జరిగింది. అడిషనల్గా ఇది దీంట్లో గొప్పగా కిరీటం పెట్టుకొని రిలీజ్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదని చెప్పేసి నేను సూటిగా మేము ద్వారా చెప్తాను. అంతేకాకుండా ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే కూడా అసలు మాట్లాడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి మీటింగ్లో జనరల్గా నేను గత 2-3 నెలల నుండి చూస్తున్నాను. 2 సంవత్సరాలు గాయమైనటువంటి వ్యక్తులు 2 నెలల నుండి వచ్చే కొత్త మాటలు చెప్తా ఉన్నారు స్థానికత మీద. సరే, నిజంగా కూడా చాలామంది ఏమనుకుంటారంటే, ఒక వ్యాపారస్తుడు కనుక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి అయినంత వరకు గతంలో ఎప్పుడు వచ్చింది తెలియదు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు 1996, మళ్ళీ చెప్తున్నాను 1996, అంటే సుమారుగా 30 సంవత్సరాల కిందటే వాళ్ళు తాండ్రుకు వచ్చిండ్రు. వాళ్ళ పిల్లలిద్దరు కూడా ఇక్కడనే నలంద స్కూల్లో చదివిండ్రు. ఆయన ఇక్కడ రైస్ మిల్ పెట్టిండు, ఫర్టిలైజర్ షాపు పెట్టిండు, ఇక్కడనే ఉన్నారు. 1996 ఆ టైంలో నేను అనుకుంటా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా చెడ్డీలు ఇడిచిపెట్టి ప్యాంటు కూడా వేసుకోలేదు అనుకుంటా. అప్పటి నుండి ఆయన ఇక్కడనే ఉన్నాడు. ఇంకోటి 2002, సుమారుగా 2002 అంటే 24-25 సంవత్సరాల కిందటనే శాంతినగర్లో ఆయన ఇల్లు ఉంది. గుడిసె కాదు, మంచి పక్కా ఇల్లు ఉంది. వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. సో ఒక 4-5 సంవత్సరాలు చేస్తే స్థానికత అంటే అప్పటి నుండి కూడా ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు
ఎక్కడి నుండో వచ్చి ఊడిపడ్డాడు, ఎక్కడి నుండి ఊడిపడి ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎల్కేజీ కాదు, పుట్టడంతో సహా పుట్టిన హాస్పిటల్ తాండ్రది కాదు, చదివిన స్కూలు తాండ్రది కాదు, చదివిన కాలేజీ తాండ్రది కాదు. తాండూరులో ఒక పదవిలో వచ్చినంత వరకు ఎన్నడూ 10 రోజులు ఉన్న దిక్కు దివానం లేదు. కాబట్టి స్థానికత గురించి మాట్లాడాల్సిన అవసరము ఎన్నికల వేళ లేదు. ముఖ్యంగా ఆరోపణలు చేసే అధికారము హక్కు లేనే లేదు. ఇంకొచ్చేసరికి దౌర్జన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందంటే పతివ్రత పరిమాణం పడితే తెల్లారి దగ్గర సల్లారలేదని. పతివ్రత మాట్లాడుతుంటే అరికాల మంట నెత్తికెక్కుతుంది. ఏం మాట్లాడుతున్నారు? దౌర్జన్యాల గురించి చెప్పాలంటే తాండ్రు సమాజం అంతా చూసింది. నా ఇంట్లో పసిపిల్లల్ని, భార్య పిల్లల్ని, అమ్మ నాన్నని, ముసలోళ్ళని చూడకుండా 100 మందికి డ్రగ్స్ ఇచ్చి తాపి తినబెట్టి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి దౌర్జన్యం చేసింది. ఇంతకంటే దౌర్జన్యం ఏం కావాలి? ఆ గాజుల మన్నాన్న పిల్లల్ని ఫ్లైఓవర్ మీద పట్టుకొని పిచ్చి కొట్టుడు కొట్టారు. ఇంకో సిపిఎం నాయకుని కొట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఏడుకైపోయిందంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేని పరిస్థితి. తాండ్రు మండలంలో సూసైడ్కి అటెంప్ట్ చేశారు దౌర్జన్యాల కోసం. ఈరోజు దౌర్జన్యాల గురించి మీరు మాట్లాడితే ఏమన్నట్టు? 1000 ఎలకలు తిన్న పిల్లి అంట అది కాసిపోయిందట పిల్లలని. దౌర్జన్యం గురించి మాట్లాడే హక్కు మీకు అస్సలు లేదు. ఎందుకంటే తాండూరులో పోలీసు వాళ్ళని మీరు వాడుకున్నంత అధ్వానంగా ఎవరు వాడలేదు. తాండూరు ప్రజలు జీవితాంతం మర్చిపోరు. ఈరోజు కూడా తిరిగితే భయపడుతున్నారు. వెనుక తిరిగేటోళ్ళని చూసి ఆడవాళ్ళు భయపడుతున్నారు. ముఖ్యంగా నేను బాగా అబ్జర్వ్ చేసిన. సరే మీరంటే నిన్న మొన్న వచ్చిన నేను పుట్టినప్పటి నుండి నేనే ఉన్నా కదా. వినాయక చవితి అయితే నిమజ్జనానికి అందరూ అటువైపు అంతా కూడా బల్లల మీద లేకుంటే కట్టల మీద బిల్డింగ్ల మీద చూస్తుంది. ఈరోజు మనం వచ్చిన తర్వాత మన బౌన్సర్లు మన అనుకున్నటువంటి జనాలను చూసి ఆడవాళ్ళు వచ్చి చేసేది తాండూరు. ఇక పరిస్థితికి తెచ్చి ఇక దౌర్జన్యం గురించి మాట్లాడితే ఏం మాట్లాడినట్టు? ఎమ్మెల్యే గారు ఎక్కడ దౌర్జన్యం చేశారు? ఒకసారి పోలీస్ రికార్డు తీయండి. నాదే కాదు, మీరు పోలీస్ రికార్డు తీయండి. ఎంతమంది రిమాండ్లు అవుతున్నాయి, అక్రమ కేసులు ఏమవుతున్నాయి తాండ్రు ప్రజలకు తెలుసు. కాబట్టి అనవసరంగా దౌర్జన్యాలు మాట్లాడదు. ఇంకా మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానికి కూడా నేనే సాక్ష్యం. దానికి కూడా నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్ట్రేట్ అవే వచ్చేసి నాకు 30% 50% పార్ట్నర్షిప్ ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తే ఇవ్వకపోతే అనవసరంగా అన్యాయంగా తీసుకొని పోయి నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టారు తాండ్రులందరికీ తెలుసు. మీ హయాంలోనే కదా ఆడ పోయి మొత్తం కాంజాపూర్ గుట్టలని పోయి గుంతలైనవి. గుట్టలు ఉండే ఆడ కాంజాపూర్ గుట్టలు గుంతలైన ఎవరు ఆధ్వర్యంలో తెలియదా? మరి మీరు వచ్చేసి శుద్ధపూసల్లాగా మాట్లాడేందుకు? బెంటోనైట్ మైన్లు అంటున్నారు. బెంటోనైట్ మైన్లలో మేము చెప్పిన వాళ్ళకి అమ్మాలి, మేము చెప్పిన వాళ్ళకి కొనాలి అని బెదిరించిన వాళ్ళంతా తాండ్రులకు తెలియదా? పెద్దమ్మలకైతే అందరికీ తెలుసు కదా. మరి దౌర్జన్యాల గురించి మాట్లాడటము ఎంతవరకు సమంజసం? ఇక కబ్జాల విషయం గురించి మాట్లాడుతున్నాం. అరే తాండ్రు నడిపొట్టు లాక్కొని 100 కోట్ల దాన్ని కబ్జా పెట్టిన వాళ్ళు ఎవరు అనేది తాండ్రోళ్ళు కన్ను మూసుకోలే. స్కూల్ భూములు ఇవ్వకపోతే, గుడి భూములు అంటే బడి భూములు ఇవ్వకపోతే, గుడి భూములు ఇవ్వకపోతే, తాండ్రు నడిపొట్టిన బస్ స్టాండ్ కాడ ప్లాట్లలో ఇంకా పైసల కోసం ఇళ్ళ తిరుగుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏమైందని. కాబట్టి దౌర్జన్యాల గురించి కానీ కబ్జాల గురించి కానీ మాట్లాడడానికి ఎలాంటి అర్హత మీకు లేదని నేను చెప్తున్నాను. సరే ఇది మున్సిపల్ ఎన్నికల వేళ చెప్పాలని లేదు కానీ ఆవేశం వచ్చి చెప్తా ఉన్నా. మాట్లాడుతున్న మాటలను మాట్లాడేటప్పుడు 5 ఏళ్ళు ఇంకా పచ్చిగా తెలంగాణ 5 ఏళ్ళు ఏం బీకినాం, 5 ఏళ్ళు ఏం బీకపోతున్నాం చెప్పాలి. పద్ధతులు పెట్టి ఒకటే స్క్రిప్టు 10 మీటింగ్ కాదు 15 మీటింగ్లు నేను చూస్తూ ఉన్నా. నేను జనరల్గా సోషల్ మీడియా వాడడం మానేసిన. ఆ చెత్త చూడలేక మొన్నది చూస్తే 10-15 మీటింగ్లు అదే అక్రమాలు, దౌర్జన్యాలు, లూటీ ఎవరు చేస్తున్నారు తాండూరులో? ప్రశాంతంగా తాండూరు ఈరోజు ఎవరి వ్యాపారాలు వాడు చేసుకుంటున్నాడు. అనవసరంగా తీసుకొని వచ్చేసి బురద వేయడం కానీ రాళ్ళు వేయడం కానీ పద్ధతి కాదు, మారుకోవాలి. అయిపోయింది, ఒక చరిత్ర అయిపోయింది, ఒక శకం మూసింది. ఇంకా కూడా దింపుడు గల్లం రాజకీయాల కోసం ఎందుకు చేయాలి? దింపుడు గల్లు రాజకీయాలు అవసరం లేదు. ఇంకా ఒకటి ఏంటంటే ఇంకా కొంచెం బాగా బాధపడాల్సిన ఇంకో విషయం చెప్తాను. ఆ మధ్యన ఒక వీడియో చూసిన.
గౌరవ ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అన్నదమ్ముల మీద కూడా చిచ్చు పెట్టే మాటలు ఈ పుండాకోరు రాజకీయాలు ఇవి చేయొద్దు. గురు శిష్యుల మధ్యన రాజకీయాలు చేయొద్దు. ఎస్, మేము కూడా అడిగిన మా ఎమ్మెల్యే గారు హరీశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు రాజకీయ గురు. ఆయన తుది శ్వాస విడిచినంత వరకు కూడా మనోహర్ రెడ్డి గారు ఆయనతో పాటే ఉన్నారు. దాని తర్వాత అవకాశాన్ని పట్టేసి అక్కడేదో పట్ట పెట్టలేదు, అక్కడికి వెళ్ళి వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని కాదని చెప్పేసి తాండ్రుకు వచ్చి ఎమ్మెల్యే గెలిచింది. ఏం మోసం చేసింది? అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెట్టడం ఒక పద్ధత, ఆల్మోహన్ల మధ్యన పంచాయతీ పెట్టడం, అన్నదమ్ముల మధ్యన గురు శిష్యుల మధ్యన సంసారాలు పాడు చేస్తున్నా నేను చేసే పని. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. రాజకీయ నాయకుడిగా మెచ్యూర్డ్గా ఉన్నటువంటి వ్యక్తి మెచ్యూర్డ్గా మాట్లాడాలి, పరిపక్వతతో మాట్లాడాలి. అంతేకాకుండా ఇంకోటి చెప్తా ఉన్నారు, నేను ఇంతకుముందు చెప్పిన సామెతనే మళ్ళీ పిల్లి 100 లీటర్ తిని కాసిపోయిందని, లేకపోతే ఆ బల్లి ఉంటుంది కదా గోడ మీద, పురుగులు తిని గాంధీ తాత ఎంట పోయి అహింస అహింస అన్నట్టున్నారు. ఎవరిని మోసం చేస్తుండ్రు? అది విశ్వేశ్వరరెడ్డి సాబు వీడియో ఎన్నిసార్లు యూట్యూబ్ మీద తీసుకుంటుంది, లిస్ట్ ఇంత వెళ్తుంది. ఆయన చెప్పింది ఇంత, నన్ను ఇంత అడిగితే ఇంత చెప్తా. అవసరమా? అంతేకాకుండా మళ్ళీ ఒక కొత్త విషయం, డాక్టర్ సంపత్ గారు అంటే అందరికీ కూడా అభిమానం ఉంది, నాతో సహా. ఎందుకంటే ఆయన చాలా సోషల్ సర్వీస్ చేసిండ్రు. ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని మేము యంగ్ లీడర్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బ్లడ్ ఇవన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేసేది. నువ్వు నిజంగా కూడా డాక్టర్ సంపత్ని మోసం చేసినావు అంటున్నావు. మరి నువ్వు చక్కగా ఉండింటే డాక్టర్ సంపత్ సార్ వచ్చేసి మనోహర్ రెడ్డి గారికి ఎందుకు పనిచేసారు ఎలక్షన్లో నేను ఓడగొట్టడానికే? ఇంగితమైన జ్ఞానం లేకుండా మాట్లాడేట్లా? డాక్టర్ సంపత్ గారు మనోహర్ రెడ్డి గారి గెలుపు కోసమే పనిచేసిండ్రు. తీసుకొని వచ్చి మోసం చేసిన, మోసం చేయడం అనేది మాట్లాడడం మీటింగ్లలో మాట్లాడినంత కాదు, ప్రాక్టికల్గా ఇట్లా చూస్తే అర్థంగా కనిపిస్తుంది. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, మాట్లాడుతున్న వ్యక్తికి ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్, సెకండ్ లెఫ్ట్ సెకండ్ రైట్, థర్డ్ లెఫ్ట్ థర్డ్ రైట్. ఒక్కరు కూడా నీకు ఎమ్మెల్యేలో పనిచేసిన లేరు. నేను ప్రెస్ మీడియా ముఖంగా చెప్తున్నా. ఆ రోజు నిన్ను ఓడగొట్టేందుకే ప్రయత్నం చేసిన వాళ్ళు అందరిని తీసుకొని వచ్చేసి నువ్వు కలుపుకున్నావు, అందరు కలిసి వచ్చి మళ్ళీ నేను ఓడగొట్టింది. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ లైట్ సెకండ్ రైట్. కొద్దిమంది అంటారు ఆ ఎన్నికల ముందు ఉన్నారు, 10-15 రోజుల కింద పారాషూట్ లీడర్ ఎట్లా వస్తారు, తన్ని తరిమేస్తామన్నారు, కాల్వెట్ బండ కొడతామన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే కాల్వెట్టనియలేదు. మరి ఎవరున్నా నీతో పనిచేసిన వాళ్ళు? ఎంతమందికి మోసం చేసినావు నువ్వు? మోసం చేసేది ఆడ అన్నదమ్ముల మధ్యన వాళ్ళ మోసం గురించి కాదు, నీ మోసాల చరిత్ర చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి మీడియా ముఖ్యంగా నేను అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇంకా మొన్న కూడా ఒక చాలా బాధాకరమైన విషయము మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. అంజద్ ఖాన్ అనే విషయం, వార్డ్ నెంబర్ 3 ఎంత నవ్వాల్సిన పరిస్థితి అంటే, నేను లైవ్ విట్నెస్, మా అమ్మతోడు దేవునితోడు నా పిల్లలతో చెప్తున్నా, నా ముందరనే అంజద్ ఖాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారికి వచ్చింది. సార్ 3వ నెంబర్ వాడికి గెలిచి నేను గిఫ్ట్ ఇస్తాను సార్ మీకు అని, అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతుంది, నేనే వచ్చిన సార్ అన్న. నేను లైవ్ విట్నెస్, నేను తీసుకుపోయిందో మాట్లాడించిన దాంట్లో నేను లేను, కానీ నేను ఉన్నప్పుడు అనుకోకుండా కలిసింది. ఈరోజు వచ్చేసి 2 రోజులు బంధించి, డైలాగ్ వినండి, 24 గంటలు బంధించి, తిండి పెట్టకుండా, నీళ్లు దాపకుండా, ఏం స్టోరీ ఇది? ఇక్కడ 40 లక్షలు, ఆడ 100 కోట్లు, 2 సేమ్ స్టోరీ. ఇక్కడ ఈ కిడ్నాప్ అనేది ఈడ 40 లక్షల స్టోరీ, ఆడ 100 కోట్ల స్టోరీ, సేమ్ స్టోరీ. నమ్మరు, ఆడనే అటర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్ కదా, ఎవరిని ఎత్తుకోపోవాల్సిన అవసరం ఏంది? అంజద్ ఖాన్ అనే వ్యక్తి కనుక మా దగ్గరికి వస్తే మన రాష్ట్ర అసెంబ్లీ మన నిలబడుతుందా? లేకపోతే ఒక్క సీట్ ఉండి ప్రభుత్వం ముద్దపడ్డా ఎందుకున్నా? మన అభ్యర్థులు లేరా? సరే పోతే ఒక వార్డు పోతుందేమో. మరి కిడ్నాప్ చేసి అన్నం పెట్టకుండా ఉన్నటువంటి రాక్షసులు ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి మిత్రులారా, మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి హెల్దీ రాజకీయాలు చేయాలి. చాలు ఈ
లంగ పనులు ఆవార పనులు ఇవన్నీ చేసి మేపి అంతా చేసి తాండ్రు భ్రష్టు పట్టింది. నేను ధైర్యంగా చెప్తున్నా, ఎందుకంటే నేనే సాక్ష్యం. నువ్వు మోసం చేయాలనుకున్నాను ఎవడని చెప్పాలంటే ఫస్ట్ నేనే ఇడ, మంది కాదు. ప్రాణాలకు తెగించి కొట్లాడి జైళ్ళ పాలై కేసుల పాలై ఫ్యామిలీ పాడు చేసుకొని వ్యాపారాలు పాడు చేసుకున్నా నేనే చెప్తున్నా. మోసం చేసే లిస్టు తీస్తే ఇక ఆయన విశ్వేశ్వరరెడ్డి వీడియో మళ్ళీ ఇట్లా ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైంలో వచ్చేసి కంట్లు ఇట్లా పెట్టుకొని చూస్తే తెలుస్తుంది లిస్ట్ ఎంత పెద్దగా ఉందని. అంతేకాకుండా సరే ఈ ఆవేశంతో మాట్లాడతలేను, ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి కూడా ఒక సెన్సిబుల్ క్యాండిడేట్గా బాధ్యత కలిగిన పౌరుడిగా ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే సూటిగా చెప్పలేము కాబట్టి, సూటిగా చెప్తే వినే తత్వం లేదు కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను, ఇవి మానుకోండి. ఇక లేదు అనుకుంటే బూతులు మాట్లాడము, అంతకంటే ఎక్కువ మాట్లాడము ఇతరులకు కూడా వస్తుంది. ఒక సైడే కాదు, మాట్లాడద్దని ఆగి. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. సరే, చివరిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను, 80,000 జనాభా ఉంది, చాలా అతి పురాతనమైన మున్సిపాలిటీ మనది కాబట్టి మీ అందరికీ కూడా విఘ్నులకు అందరికీ ఒకటి కోరుతున్నాను. గత 5 సంవత్సరాల కిందట 5 సంవత్సరాలు మొత్తం కూడా ఈ మున్సిపాలిటీ అంటేనే చెత్త మున్సిపాలిటీ చేసేది. ఏ ఫండ్స్ వాడలేదు. 15-16 ఫైనాన్స్ డబ్బులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పి తెలిసింది నాకు. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, దున్నపోతుకు మీ ద్వారా చెప్తున్నాను, దున్నపోతుకు మేత వేసి ఆవుకు పాలు విండొద్దు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఓటేసి అధికార పక్షము డెవలప్ చేయకపోతే ఇబ్బంది అని చెప్పొద్దు. సహజంగా రాజకీయ కోణాలు ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్యే గారు తాండూరు టౌన్కు మళ్ళీ చెప్తున్నాను, 75 సంవత్సరాల సందర్భంగా ఫండ్స్ తీసుకురావాలని డిపిఆర్ చేయడం జరిగింది. నేను కూడా భాగంగా ఉన్నా డిపిఆర్లో, సీనియర్ లీడర్లు అందరితో ఒక మంచి ప్లాన్ చేయడం జరిగింది. సుమారుగా 1000 కోట్లు. మరి 1000 కోట్లు ఇస్తారా, 100 ఇస్తారా తర్వాత, కానీ ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. అవి చేయాలంటే ఏంటంటే పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాంగ్రెస్ కౌన్సిలర్ అనుకుంటే ఈ రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి అనేది సాఫీగా సాగుతుంది. మిగతా ఎన్నికల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తర్వాత ఏమైంది కానీ తాండూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ ముఖాలు చూడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ఓటేయండి. కాంగ్రెస్ అభ్యర్థి కంటే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కౌన్సిలర్ క్యాండిడేటు అని ఫీల్ అయ్యి ఓటేయండి. ఎందుకంటే ఆయన అట్లే తిరుగుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, ప్రతి వాడు తిరిగి అడుగుకుంటున్నాడు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయమని. కాబట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి సూటిగా చెప్తున్నాను, దయచేసి తాండూరు మున్సిపాలిటీ ఈ 5 సంవత్సరాల లోపల మంచి అవకాశం ఉంది డెవలప్ కావడం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గుణగణాలు అవన్నీ కూడా బేరీ చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధులుగా వాళ్ళని గెలిపించాలని చెప్పేసి మీడియా ముఖంగా అందరినీ కోరుతూ, రెండవది మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తున్నాను, హెల్తీ కాంపిటీషన్ ఉన్నది. సరే, ఆరోపణలకు నేనేమి వెనక కాదు, నాకు మొదటి నుండి అలవాటే. ఆ మధ్యన ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, ఆ విమర్శల పార్టీ మీద ఆరంభం వండుకుంటా మళ్ళీ ఎవరితోనో ప్రెస్ మీట్ తిప్పియండి, బూతులు మాట్లాడండి, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ ఉన్నాడు ఆ బీర్ సీసాలు మా ఇంటి మీదకి చల్లుతారు కదా, కామన్ అలవాటు అయిపోయింది మాకు, వేస్తే ఏంటి. కానీ ఈ తప్పు చేయకుండా నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడడం సంయమనం పాటించి కేవలం రాజకీయాన్ని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటూ, వీలైతే మేధావులు కూడా మీ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళతో మంచి స్క్రిప్ట్ రాసి అది చదివినా సంతోషమని కోరుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. ఏకధాటిగా కరెక్ట్ 25 నిమిషాలు మాట్లాడినా 25 మినిట్ కరెక్ట్.